సింహాచలం ఘటనపై ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీకి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావుతో కమిటీ ఏర్పాటు చేశారు. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీకి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో సింహాచలం ఘటనపై చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఘటన జరిగిన తీరు, బాధితులకు అందుతున్న సాయంపై అధికారులు వివరించారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, అయితే సింహాచలం దేవస్థానం వద్ద ఈరోజు చంద్రోత్సవం కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన భక్తులు అక్కడ గోడ కూలి 8 మంది మృతి చెందారు. ఈ ఘటనపై కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై కూడా ఆయన ఇప్పటికే ఉండవల్లిలోని తన నివాసం కూడా ఆయన ఉన్నతాధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే విశాఖలోని స్థానిక మంత్రులకు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఆయన తగిన చర్యలు చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికైనా కాసేపటి క్రితమే డీజీపీ హరీష్ గుప్తాతో పాటు ఇతర ఉన్నతాధికారులతో కూడా ఈ ఘటనపై కూడా పూర్తి సమీక్షా సమావేశం నిర్వహించి బాధితులను ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశించారు. ఇప్పుడే క్షతగాత్రులు కూడా 20 లక్షల ఎక్స్ప్రెస్ కూడా ప్రభుత్వం తరఫున ప్రకటించారు. అయితే ఈ ఘటనపైన కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. దీనిపై కూడా పూర్తి విచారణ చేపట్టి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారితో పాటు మరొక ఉన్నతాధికారితో కూడా ఒక కమిటీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేస్తారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అలాగే ఈయన ఐఏఎస్ అధికారి, అలాగే ఈగల్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ, అలాగే ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావుతో కూడా ఈ ముగ్గురితో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఈ ఘటనపై ఏదైతే సింహాచలం ఘటనపైన ఏదైతే జరిగిందో ఈ ఘటనపైన కూడా పూర్తి స్థాయిగా విచారించి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ కమిటీని ఏర్పాటు చేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. 72 గంటల లోపల కూడా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఈ కమిటీకి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.